o'clockకి ట్రైన్. మేము 11 o'clock అనుకొని ఫిక్స్ అయ్యి వచ్చాము. అక్కడ బస్సు ఏమో 7:30కి ఉన్నది. 7:30కి ఎక్కాము. మేము 11కి అనుకొని ఇంకా 10కి వెళ్ళిపోతాము. గంట రెస్ట్ తీసుకొని అంటే గంట అలా ఇద్దలాడుకొని అప్పుడు వెళ్ళొచ్చు అని అనుకున్నాం. యాక్చువల్లీ మా ట్రైన్ 10కి, అది బస్ స్టాండ్లో చూసుకున్నాం. ఇంకా ఫాస్ట్గా డ్రైవర్కి కంగారు పెట్టేసి ఫాస్ట్గా డ్రైవర్కి కంగారు పెట్టి ఒక పావు గంట కవర్ చేసి అలా చూసుకున్నాం. 9:42 అలా దిగాం వైజాగ్లో. వెంటనే ఆటో పట్టుకొని ఇంక పరుగు మేము రాగానే ప్లాట్ఫామ్ నెంబర్ 8 కాబట్టి సరిపోయింది. రైల్వే స్టేషన్ బ్యాక్ స్టేజ్ నుంచి వచ్చేసాము. 10 నిమిషాలు ముందు వచ్చేసాము గైస్ ట్రైన్లోకి. అడ్వెంచర్ చేసాము. నిన్నైతే సబ్వే సర్ఫర్స్ గేమ్ ఆడాము. అయిపోయింది. ఈరోజు సండే వచ్చేసాం ట్రైన్లోకి. రేపు మార్నింగ్ 5:40 అలా దిగిపోతాం. ఇప్పటికి ఇదే అప్డేట్. ఇప్పుడైతే మంచి వ్యూ వస్తుంది గైస్. అడవిలోకి వచ్చాం. సిగ్నల్ పోయింది, అందుకే వీడియో తీసుకుంటున్నాం. ఫోన్ పని చేయట్లేదు, నెట్ పని చేయట్లేదు. వచ్చేసాం ఢిల్లీ. మేము చాలా వేడిగా ఉంది. తెల్లారింటికి వయసు వచ్చేసాం. ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఉన్నాం. అన్నకు క్లోక్ రూమ్లో లగేజ్ పెట్టి తినడానికి వెళ్తున్నాం ఎక్కడికన్నా.
ప్రెసెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం, రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. వెళ్ళి మా నెక్స్ట్ ట్రైన్ ఎక్కాలి 4:30కి. ఇప్పుడు యాక్చువల్లీ 2 అవుతుంది టైమ్. రూమ్ 2 వరకే తీసుకున్నాం. సో అది ఇప్పుడు ఫగ్వారాకి వెళ్తాము. న్యూఢిల్లీ టు ఫగ్వారా శతాబ్ది ఎక్స్ప్రెస్ 4:30 ట్రైన్. అప్పుడు దాకా ఏదో ఒకటి చేయాలి. లోపు మేము వెయిటింగ్ హాల్లోనో ఎక్కడో రెస్ట్ తీసుకొని కూర్చోడానికి ఎండ ధూళి తీరిపోతుంది గైస్, మామూలుగా లేదు. 45 degrees ఉంది ఇక్కడ ఢిల్లీలో. ఇంకా పంజాబ్ వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి, చూడాలి. ఓకే బాయ్. ఎండ చాలా ఘోరంగా ఉంది గైస్. ఎంత ఇప్పుడు ఒక 50 degrees పడుతుందేమో. చాలా వేడిగా ఉంది. ఈ సీట్లు కూడా వేడెక్కిపోయా. ఫ్యాన్ అయితే డైరెక్ట్ ఎండ నుంచి గాలి వస్తున్నట్టు ఉంది. కొంచెం బాగుంది. చికెన్ తిను, నా మీద పడి ఉండదు. నాకు ఒక కర్రీపఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ నీకు. తండ్రి కొడుకుల మధ్య తిండి పంపకాలు జరుగుతున్నాయి. డాడీ బోర్ కొట్టదా నీకు జబర్దస్త్ చూసి చూసి? టిపికల్ ఇండియన్ ఫాదర్స్. ఇవి నా రెడీ అయ్యే సామాన్లు అనుకోండి. మా డాడీ ఈ బ్యాగ్లో పట్టడం కోసం చూడండి, పౌడర్ అంటే ఇది రాసుకోవడానికి పౌడర్ ఇందులో తెచ్చుకున్నారు గైస్.
దేనికి వాళ్ళు ఫేస్ వాల్యూ అంటారు. నీ ఫేస్ వాల్యూకి వాళ్ళ ఫేస్ వాల్యూ జత పడితే ఇంకా నువ్వు హై అవుతావు. అర్థమైందా? ఇప్పుడు నీది పట్టుకున్న ఒక స్లిప్ మేము జంప్ చేయాలి అయితే ఎలా ఆడు తీసుకెళ్తాడు.